హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి హెల్త్ సెంటర్‌లో పనిచేయడానికి సంబంధించి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫర్ మంత్ అయితే 25,000 వరకు సాలరీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు అప్లికేషన్ అనేవి ఫిబ్రవరి 3 డేట్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరందరూ కూడా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్‌గా, ఎంకరేజ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీ నుండి నేను ఎక్స్‌పెక్ట్ చేసేది ఒక 200 లైక్స్ మాత్రమే. ఫ్రెండ్స్, లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ అఫీషియల్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, జనవరి 22 నుండి మనకి అఫీషియల్‌గా జిల్లా విద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి టోటల్‌గా మనకి 40 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, కేవలం మీరు 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇందులో మనం ఈ యొక్క భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించి వివరాలు చూస్తున్నట్లయితే ఫీమేల్ నర్సింగ్, ఆర్డర్లీ, అవుట్‌సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. టోటల్‌గా మీకు 30 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి కేవలం 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. ఈ యొక్క పోస్టులకు ఓన్లీ మీరు ఫీమేల్ క్యాండిడేట్ మాత్రమే అప్లై అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి మనకి కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. టోటల్‌గా మీకు 10 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే డీఎంఎల్టీ కోర్స్ కానీ, బీఎస్సీ ఎంఎల్టీ కానీ ఎవరైతే చేశారో వాళ్ళ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఇంటర్మీడియేట్ వొకేషనల్ కోర్స్ అనేవి 1 ఇయర్ పాటు అప్రెంటిస్‌షిప్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోని చెప్తున్నారు. ఫ్రెండ్స్, దాంతో పాటుగా ఏపీ, పీఎంబీలో మీరు రిజిస్ట్రేషన్ అయితే మొబైల్ ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి ఎప్పటి నుండి అప్లికేషన్ చేసుకోవచ్చని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, జనవరి 23 నుంచి ఫిబ్రవరి 3 లోపు మీరైతే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ విషయానికి చూసినట్లయితే రూ. 300 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఏలూరు డిస్ట్రిక్ట్ అనే యొక్క పేరు మీద మీరు బ్యాంక్ వెళ్ళి మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు బ్యాంక్ వెళ్ళి మీరు ఈ యొక్క పేరు మీద డీడీ తీయండి అని చెప్పినట్లయితే వాళ్ళు 300 తీసుకొని మీకు ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీరు ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతున్న అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ మీద క్లిక్ చేసి వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసుకోండి. మీరు వెబ్‌సైట్ లింక్‌ని ఓపెన్ చేయగానే అందులో మీకు ఒక దరఖాస్తు ఫామ్ అయితే ఉంటుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఆ యొక్క దరఖాస్తుతో పాటుగా తమ విద్యా అర్హతలు మరియు మీ యొక్క అన్ని సర్టిఫికేట్ ఆ యొక్క జిరాక్స్ సెట్స్ అయితే మీరు బ్యాంక్‌లో కట్టిన డీడీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్లిప్ మొత్తాన్ని కూడా మీరు జిల్లా విద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఏలూరు నందు మీరు ఫిబ్రవరి 3 లోపు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క అప్లికేషన్ అయితే సమర్పించాల్సి ఉంటుంది అని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇదంతా. ఫ్రెండ్స్, అలాగే ఏజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జూలై 1, 2024 నాటికి మీకు మినిమమ్ ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ 42 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మీకు క్యాస్ట్ వైస్‌గా కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వారైతే 47 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఈడబ్ల్యూఎస్ వారైతే 45 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వారైతే 47 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే పీడబ్ల్యూ వాళ్ళకి సంబంధించి కూడా 52 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్ సంబంధించి ఉంటుంది. 75% ఆఫ్ మార్క్స్ అనేవి మీకు కలిగి ఉన్నట్లయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో వచ్చినటువంటి మార్క్స్‌ని కాన్ఫరెన్స్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, మిగతావన్నీ కూడా మీకు ఉన్నటువంటి స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ కూడా చూస్తారన్నమాట. సో, ఇక్కడ మీకు ఈ విధంగా జాబ్ సెలక్షన్ అయితే చేయబడుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు మీకు. మీరు డైరెక్ట్‌గా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరైతే అప్లికేషన్‌తో పాటుగా అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనే ఒక లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అంతా కూడా. ఫ్రెండ్స్, ఇందులో మనకు లాస్ట్ పేజ్‌లో అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇచ్చారు చూడండి. దీన్ని మనం డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి సబ్మిట్ చేయండి. ఇందులో ఇక్కడ మీ ఫోటో అనేది అతికించండి. ఫ్రెండ్స్, దాని మీద మీ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టండి. అలాగే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మిగతా డీటెయిల్స్ అయితే ఏమేమి ఇచ్చారో, ఏమేమి అడుగుతున్నారో
ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసి, మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ సెట్ అయితే మీరు పెట్టి, ఇందులో ఇచ్చిన అడ్రస్‌కి మీరు వెళ్లి సబ్మిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మీరు దీన్ని పోస్ట్ ద్వారా కూడా పంపించొచ్చు అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ అయితే చేయండి. వీడియోని లైక్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి.